నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆదివారం 16వ తేదీన కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో చెరుకూరి మామిడి తోటలో కార్తీక వన భోజనాలు జరగనున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అన్నారు. పసందైన పలు రకాల వంటకాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సకాలంలో వన భోజనాలని హాజరవ్వాలని సంఘ ప్రతినిధులు కోరారు. ఈ వన సమారాధన జరుపుకున్నట్లే ఈ సంవత్సరం కూడా ఈ వన సమారాధన జరుపుకోవడానికి నిర్ణయం తీసుకోవటమైంది. దీనికి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. తర్వాత దీంట్లో భాగస్వాములు కావడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం అరేంజ్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, మిమిక్రీ, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కబడ్డీ దగ్గర రాష్ట్ర నలుమూలల నుంచి 6 టీములు పాల్గొంటున్నాయి కబడ్డీలో. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటమైనది. వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా వాళ్ళని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించడానికి, అదేవిధంగా మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్, దీంతోపాటు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నింటిలో కంటే అది ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాము. సో అది కూడా చాలా ప్రత్యేకమైనది ఎన్టీఆర్ గారి ఫోటో గ్యాలరీ కూడా. సో ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ సక్సెస్ చేయడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. ఎవరైతే కమిటీలో బాధ్యులుగా ఉండదలుచుకున్నారో వాళ్ళందరికీ ఒకటే రిక్వెస్టు, మనందరం కలిసి దీన్ని సమయానుకూలంగా సమయపాలన పాటిస్తూ అందరం కూడా బాధ్యతగా మనకి ఏ బాధ్యతలు అయితే అప్పచెప్తున్నారో ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మనందరం దీన్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని. ఎందుకంటే ఇది ఖమ్మంలో ఎంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం అంటే, అత్యధిక కమ్యూనిటీ గల ప్రదేశం ఏదయ్యా అంటే తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అందుకనే అత్యధిక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఈ వనభోజనాలు. ఈ వనభోజనం అనేది మనకి పూర్వీకులు అందించినటువంటి ఆయుర్వేదిక ఔషధం. దాన్ని కాపాడుకుందాము అనే ప్రోగ్రాంతో ఈ ప్రతి సంవత్సరం మనం ఈ వనభోజన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ఈ వనభోజనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రజలందరూ కూడా మన వనభోజనాలు ఎలా చేస్తున్నారు అనే విధానంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖమ్మం జిల్లా అనేది చైతన్యవంత జిల్లా, అందుకని కూడా మన ఖమ్మం జిల్లాకి వెళ్ళి చూస్తున్నారు. మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్లాగే పొద్దున్న 8 గంటల నుంచి మనకు పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం 4-5 వరకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి మంచి మిమిక్రీ ప్రోగ్రామ్, సినీ సంగీత ప్రోగ్రాం, అట్లాగే ఎన్టీఆర్ గ్యాలరీ, అట్లాగే పిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అట్లాగే మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే ప్రైవేట్ డ్యాన్సులు కూడా ఉన్నాయి. అందరికీ ఏంటంటే ఈ ప్రోగ్రాం అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా చేయాలి. ఎందుకంటే మీరు పత్రికా విలేకరులు ఇప్పుడు మేము చేసిన ప్రతి ప్రోగ్రాం కూడా మీ అండ ఉన్నది. ఎందుకంటే దసరా రోజు గ్రూప్ 1 విద్యార్థులందరినీ కూడా సన్మానించడం కూడా వారిని కూడా హైలైట్ చేశారు. దానివల్ల ఏంటంటే సమాజంలో పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ పాజిటివ్ని బయటికి మెసేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే మా సంఘానికే కాదు ప్రతి పేదవాడికి కూడా ఉపయోగపడాలనే కాన్సెప్ట్ మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరు మీడియా మిత్రులు తెలియజేయండి అనే పాజిటివ్ విషయాలని బాగా ఎక్స్పోజ్ చేస్తే మంచి కార్యక్రమాలు ముందు జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను. అతిథులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ అతిథులు రేణుకా చౌదరి గారు, నామా నాగేశ్వరరావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, అట్లాగే మన తాతా మధు గారు, అలాగే విశిష్ట అతిథులైనటువంటి మనకి రాయల్ నాగేశ్వరరావు గారు, మువ్వా విజయబాబు గారు, అట్లాగే మన మేయర్ గారు, అట్లాగే దోసపాటి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర సభ్యులు మన వాసిరెడ్డి రామనాథం గారు, అట్లాగే పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు, అట్లాగే
తర్వాత బీజేపీ అధ్యక్షులు. నల్గొండ జిల్లా పెదవూర మండలం నెలికల్లు ప్రాజెక్టుని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. నాగార్జున సాగర్ డ్యాం తల మీద ఉన్న కొన్ని మండలాలకి ఇప్పటికీ నీరు అందటం లేదని కవిత తెలిపారు. కేసీఆర్ గత ఉప ఎన్నికల ముందు ప్రారంభం చేసిన ఈ ప్రాజెక్టుని అప్పటి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏడాదిలో పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని, లేని ఎడల రాజీనామా చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు నెల్లికల్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం దారుణమని అన్నారు. నెల్లికల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకి నీళ్లు అందిస్తారా, అందిరా అనే సమాధానంపై ఈ జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నేను చెప్తా రిపోర్ట్ చేయదు. జై తెలంగాణ. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 25,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నెల్కల్ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టడం జరిగింది. మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా దీని తొందరలో పూర్తి చేస్తాం, గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి, చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక 25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది. ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా పనులు నతనడకన సాగుతూనే ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడైతే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చిందో దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెల్కల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అన్నది చాలా దారుణం. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కొత్త ప్రభుత్వం పాతబడ్డది, ఈ డిమాండ్ కూడా చాలా పాతబడ్డది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ మీరు చూసిండ్రు, చుట్టుపక్కల తండాలు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోతే కూడా కనీసం రిపేర్ చేసే పరిస్థితి లేదని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా కొంచెం మైక్రో లెవెల్లో ఎగ్జామిన్ చేయాలి. ఇరిగేషన్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పక్కన కృష్ణా వాటర్ పెట్టుకొని నీళ్లు రానటువంటి కిలోమీటర్ దూరంలో ఉన్న రైతులు కూడా నీళ్లు రాక బాధపడుతున్నారు. దాని మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాను. నెల్కల్ ప్రాజెక్టు ఇక్కడ ఉండేటటువంటి కంపెనీ ప్రతినిధులు మరి 3 నెలల్లో పూర్తవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పూర్తి అవుతుందా కాదా, కాకపోతే ఏం చేస్తారని ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రజలకు రైతులకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నా. దాంతోపాటు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి సాగవుతుంది. ఆ పత్తి రైతు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంది. వాన పడ్డది, తేమ శాతం ఎక్కువైంది, పత్తి రంగు మారింది. అంతకుముందు CCI నిబంధనలు చాలా ఈజీగా సడలించేవాళ్ళు. ఈసారి మొన్న నేను ఆదిలాబాద్ వెళ్ళినా, మహబూబ్ నగర్ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, ఏ జిల్లాకు పోయినా కూడా పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని పదే కోరినా కూడా CCI నిబంధనలు సడలిస్తలేదు. ఎకరాకి ఓన్లీ 7 క్వింటాల్లే కొంటామంటున్నారు, 12% తేమ అంటున్నారు. రైతులకు అది ఎంత మాత్రం గిట్టుబాటు కాదు. అనవసరంగా వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు మధ్యలో దళారులు లాభపడుతున్నారు కానీ రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద దయచేసి ఈ జిల్లా మంత్రులు ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ గత 15 రోజులుగా చూస్తున్నాం మనం, ముఖ్యమంత్రి గారైనా ప్రతిపక్ష నాయకులైనా అందరూ పోయి జూబ్లీ హిల్స్నే ఉన్నారు. దేవుడి దయవల్ల ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక అయిపోయింది. కాబట్టి ఇప్పుడన్నా కనీసం జనం బాట పట్టండి, ఇప్పుడన్నా జనంలోకి రండి, వచ్చి పత్తి రైతుల కన్నిటిని చూడండి. ముఖ్యమంత్రి గారు 15 రోజులుగా మేము మొత్తుకుంటున్నా కూడా ఒక్కసారి కూడా పత్తి రైతు పేరు తీస్తలేరు. ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని జేవిఆర్ ఓసీలో 6.5 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన టాటా హిటాచీ ఎక్స్కవేటర్ ని పురోహితుల చేత పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి బొగ్గు గనుల నుండి సింహభాగం బొగ్గు ఉత్పత్తి అవుతుందని, కాబట్టి ఇలాంటి భారీ సామర్థ్యం కలిగిన ఎక్స్కవేటర్స్ ని ఉపయోగించడం చాలా నిర్దేశించిన లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చని తెలిపారు. ఉద్యోగుల తొందరపాటు లేకుండా రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గును వెలికి తీస్తూ ఉత్పత్తి పెంచాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని రామచంద్ర తండాకు చెందిన రైతు బాదావత్ శంకర్ ఇంటి ముందు ఎండపెట్టిన పత్తి మంటల్లో దగ్ధమైంది. మొత్తం 50 క్వింటాల పత్తి కాలిపోగా దాని మార్కెట్ విలువ సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ పనులు గత ఏడాదిన్నర కాలంగా నత్తనడకన సాగుతూ ఉండటంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి పనులు ప్రారంభమై ఏడాదిన్నర కావస్తున్నా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడంతో ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. కనీసం రహదారిపై వాటరింగ్ చేయకపోవడంతో ఆ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు, నివాసాలలోకి దుమ్ము ధూళి వస్తూ ఉండటంతో తినే అన్నంలోకి కూడా దుమ్ము చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లో పరిష్కారాలు అవ్వవు సార్. ఇక్కడ రమ్మనండి ఒకసారి. ఆయన మాట చెప్తే వెళ్ళిపోతాం మేము. ఆయన మాట చెప్తే ఫోన్ ఎత్తడు. రిపోర్ట్ అని ఫోన్ చేస్తేనేమో ఇదిగో తడిపిస్తున్నాం సమానం చెప్తారు ఆయన. ఫోన్లో మాట్లాడినా ఫోన్లో మాట్లాడతా వెళ్ళాం సార్. ఇక్కడే ఉంటాం మేము. ఫోన్లో మాట్లాడారు. ఆయన రమ్మనండి ఇక్కడికి. అద్దాలు పగిలినాయి సార్. నష్టపరిహారం ఇస్తారా? నష్టపరిహారం ఇస్తా అంటే మాట్లాడుకుంటూ ఉంటాను నేను. నరకమైపోయినా కూడా వీళ్ళందరూ ఏమైపోతున్నారు ఏంటో. ఆఫీసులు కానీ రాజకీయ నాయకులు ఇళ్ళలో ప్రాణంగా పడుకుంటారు. మేము ఇక్కడ చచ్చిపోతున్నాం, నరకమే చూస్తున్నాం. మా చిన్న పిల్లలు తెల్లారే ఊరికి తెచ్చుంటుంది పుట్టి వారంగాల అద్దాలు అనేది పేరుకుపోతుంది. పేపర్ నీళ్ళు అయితే వచ్చే నీళ్ళు గింత ఆ నీళ్ళ నిండా మట్టే. ఏం మట్టి, ఏం లోకాలు, ఏం నాయకులు, ఎందుకు చెప్పు. ఇది నరకం చూస్తున్నాం. కాంట్రాక్ట్ ఉంటే ఇగో డబ్బు చేసే ఉంటే చేయాలి, లేకపోతే టెండర్ వేయకూడదు. ఎందుకంటే టెండర్ చేసేవాడు చేయాలి. టెండరు అయితే ఎందుకేయాలి? టెండరు చేతనప్పుడు వేయకూడదు. నరకం చూస్తున్నాం. ఆయన వచ్చిన కూక మన గంట 10 నిమిషాలు ఎమ్మెల్యే గారు కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు, కాంట్రాక్టర్లే కావచ్చు, ఎవరైనా సరే అధికారంలో ఒక 5 రోజులు ఇక్కడ మనం తెలుసు చరిత్ర. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉన్న మనం నరకం చూస్తున్నాం. నేను ఈ రోడ్లు మొదలేసి సంవత్సరం అవుతుంది. ఇంచుమించు పోయిన దీపావళికి మొదలేశారు. ఇప్పుడు వరకు దీని రోడ్డు పరిస్థితి లేదు. ఇంట్లో మట్టి అన్నం తింటనమో మట్టి తింటనమో మాకు అర్థం కావట్లేదు. ఈయన అడిగితేనేమో వాటరింగ్ చేపిస్తున్నాం కదా అని సమానం చెప్తారు ఆయన. ఇంతవరకు కాంట్రాక్ట్ అడిగితేనేమో మేము పోతున్నాం కదా అని టాటర్లతో సమానం చెప్తారు. ఇంతవరకు వాటర్ పోసిన వాళ్ళు లేరు. స్పైసీ కాడ నుంచాను అవతల వరకే ఇల్లు కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్కి. మిగతా వాళ్ళకి ఎవరికి కనపడతలేదు. ఇల్లు మట్టిలో ఉండి మట్టిలో పనుకుంటున్నామేమో అర్థం కావట్లేదు మాకు. మేము ముందర ఉన్న బలంగా దీన్ని మరమ్మతులు చేసి రోడ్డు పోసాక అప్పుడు ఏమన్నా మేము ఆలోచిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.